Hello friends, welcome back my channel. Friends, CSIR Council of Scientific and Industrial Research Central Government Department లో పోస్టులు అయితే వచ్చాయి. ఇది రూర్కీలో ఉంది. సో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు దీన్ని, CBRI. అంటే సిఎస్ఆర్ అండర్లో 38 ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి, అంటే 38 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా ఒక డిపార్ట్మెంట్, ఇది రూర్కీలో ఉంది. సో మనకి పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఈ జాబ్స్ నోటిఫికేషన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. డీటెయిల్స్ అనేది మన వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 11/2/2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 7/3/2025 వరకు అయితే డేట్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ కూడా వెళ్ళిపోవచ్చు మనం. సో ఇదైతే వెబ్సైట్, ఇది ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో సో వెబ్సైట్ డీటెయిల్స్ ఇది. ఇక్కడ రిక్రూట్మెంట్స్ అని చూడండి, రిక్రూట్మెంట్స్ లో వచ్చేసి మనకి డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయి. మనం చూసే పోస్టులు ఏంటో చూద్దాం. సిఎస్ఆర్ఐ అనేది ఏంటంటే ఒక రీసెర్చ్ సెంట్రల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇందులో చాలా డిఫరెంట్ పోస్టులు వస్తూ ఉంటాయి. ఎక్కువైతే టెక్నికల్, నాన్ టెక్నికల్, సైంటిఫిక్ సైడ్ అయితే ఎక్కువగా పోస్టులు వస్తూ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్ లో. సో ఇందులో చూస్తే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్, సో 3 పోస్టులు అయితే ఉన్నాయి అండర్ రిజర్వ్డ్ కి. పే స్కేల్ వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, సో 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండర్ రిజర్వ్డ్ కి 6, ఎస్సీకి 2, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 అయితే ఇచ్చారు. సేమ్ ఇది ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాలు అయితే ఇచ్చారు. దీని పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది, బేసిక్ పే నుంచి. సో టోటల్ పే అనేది ఇలా ఉంటుంది. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో అయితే ఉంది. ఇది 3 పోస్టులు అయితే ఉన్నాయి, అండర్ రిజర్వ్డ్ కి అయితే ఉంది. ఇది కూడా సేమ్ 28 ఏజ్ అయితే ఇచ్చారు, సేమ్ సాలరీ అయితే ఉంటుంది. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ లో ఉంది. ఇదైతే అండర్ రిజర్వ్డ్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది కూడా దీని కూడా పే స్కేలు అలాగే ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఇచ్చారు. ఇక డ్రైవర్ ఇచ్చారు, నాన్ టెక్నికల్, ఇది 1 పోస్ట్ అయితే ఉంది అండర్ రిజర్వ్డ్ కి. ఈ పే స్కేల్ వచ్చేసి కూడా సేమ్ ఉంటుంది. ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు అయితే ఉంటుంది. మీరు బాగా గమనించాలి, సిఎస్ఆర్ఎల్ ఎప్పుడైనా పోస్టులు వస్తే ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. తర్వాత మన ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 7వ తారీఖు నుంచి 7వ తారీఖు అనేది లాస్ట్ డేటు. సో అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు. అండర్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 500 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ కేటగిరీ అలాగే ఈఎస్ఎం కేటగిరీ వీళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అర్థం. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక క్వాలిఫికేషన్ అడిగారు ఇక్కడ. జూనియర్ స్టెనోగ్రాఫర్ కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. సో 10+2 అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ అనేది తెలిసి ఉండాలి. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ డైరెక్టర్ సిఎస్ఆర్ సిబిఆర్ఐ విల్ బి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్. సో షార్ట్ లిస్ట్ అని చేస్తారు. చేసిన తర్వాత మనకి ఫస్ట్ అయితే ఎగ్జామ్ కి అయితే పిలుస్తారు. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్. సో మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ అయితే ఉంటాయి. ఇక స్టాండర్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్లు అయితే ఉంటాయి. సో టైం ఇచ్చేది 2 hours 40 minutes అయితే ఇస్తారు. ఈ సబ్జెక్ట్ కూడా ఏముంటుందని ఇచ్చారు ఇక్కడ. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఇచ్చారు. 50 మార్క్స్ అయితే ఉంటుంది. మాక్సిమం మార్క్స్ కూడా అంతే ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 15 ఇచ్చారు.
ఇక లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. అది ఇంగ్లీష్కి అయితే 50 మినిట్స్ అయితే ఇచ్చారు. తర్వాత హిందీకి అయితే 65 మినిట్స్ అయితే ఇచ్చారు. ఇది లాంగ్వేజ్ టెస్ట్ అనేది కంపల్సరీ అయితే ఉంటుంది. ఇక మిస్టేక్స్ ఇవన్నీ ఇచ్చారు, మనం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. హాఫ్ మిస్టేక్, ఫుల్ మిస్టేక్ ఉంటే మన పర్సంటేజ్ ఎంత వస్తుంది ఏంటనే ఎగ్జామ్లో ఎప్పుడైతే మీరు పాస్ అవుతారో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇలా ఉంటుంది జనరల్గా అయితే. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జనరల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్, స్టోర్స్ పర్చేస్ కలిపేసి మొత్తం అన్నిటికీ సేమ్ డీటెయిల్స్ ఉంటాయి, సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో వీళ్ళకైతే టైప్ రైటింగ్ అయితే ఉంటుంది. అక్కడ వాళ్ళకేమో ఎగ్జామ్ పెడుతున్నారు, ఇక్కడ వచ్చేసి టైప్ రైటింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ ఇచ్చారు ఈ టైప్ రైటింగ్ అనేది చేయాలి. దీని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే వీళ్ళకి ఉంటుంది. ఇది 100 క్వశ్చన్స్ అయితే ఉంటే 200 మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉండవని ఇక్కడ ఇచ్చారు. అలాగే పేపర్ 2 కూడా ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి 90 మినిట్స్ ఇస్తారు, సెకండ్ పేపర్ వచ్చేసి 1 అవర్ అయితే ఇస్తారు. సో ఇలా ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ ఒక పోస్ట్ అయితే ఇచ్చారు కదా. సో ఆ డ్రైవర్ పోస్ట్కి ఏముందో చూద్దాం. ఇక ఇవన్నీ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ డ్రైవర్ ఇచ్చారు చూడండి, నాన్ టెక్నికల్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉంటే చాలు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎంఈ అండ్ హెచ్ఎంఈ, హెవీ లైట్ ఏదో ఒకటి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం కూడా తెలిసి ఉండాలి. క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ వెహికల్, చిన్న రిపేర్లు ఉంటే చేసుకునే అంత కెపాసిటీ అయితే ఉండాలి అని అంటున్నారు. ఇక దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సేమ్ వీళ్ళకి కూడా ఈ డ్రైవర్ పోస్ట్కి కూడా జనరల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది, తర్వాత క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా టెస్ట్ ఉంటుంది కంపల్సరీ. డ్రైవర్ పోస్ట్కి కూడా రిటర్న్ ఎగ్జామ్ కంపల్సరీ. సో ఇది కూడా ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది, 10th క్లాస్ బేస్ మీద అయితే ఉంటుంది, హిందీ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటుంది, టైం వచ్చి 90 మినిట్స్ అయితే ఇస్తారు. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ ఏంటంటే, బెనిఫిట్స్ అండర్ సిఎస్ఆర్ కౌన్సిల్ సర్వీస్లో చేస్తే బెనిఫిట్స్ ఏముంటాయంటే, జనరల్గా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎంప్లాయీకి ఏమైతే వస్తాయో అవన్నీ వస్తాయని ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు కావాలంటే ఇది కూడా మొత్తం చదువుకోవచ్చు. మనకి టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, హాలిడేస్ అన్నీ మనకి ఏదైతే వస్తాయో అన్నీ ఉంటాయి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years, 5 years, 10 years అనేది కామన్గా ఉంటాయి. సో అదే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది టోటల్గా పోస్టుల గురించి, తర్వాత ఫీ కూడా చెప్పాను. ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇది మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. నంబర్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ సిఎస్ఆర్ సిబిఆర్ఏ 2025 అని ఉంది. సో సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది మనం చూసింది, ఇదే అడ్వర్టైజ్మెంట్. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ వచ్చాయి. అలాగే అప్లై ఆన్లైన్ అని చూడండి, ఇక్కడ డేట్ ఇచ్చారు కామన్గా. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం దీనికి ఒక లింక్ ఇచ్చారు, గో టు యూఆర్ఎల్ అని ఇచ్చారు, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఈ డేటు, అప్లికేషన్ ఎండ్ డేట్ ఈ డేటు, పేమెంట్ స్టార్ట్ డేటు 11th February ఆల్రెడీ స్టార్ట్ అయింది. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మనకి. హెల్ప్ లైన్ నెంబర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా హెల్ప్ లైన్లో కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్ డీటెయిల్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేశారంటే డీటెయిల్గా స్టెనోగ్రాఫర్కి అలాగే డ్రైవర్స్కి డివైడ్ చేసి ఇచ్చారు ఇక్కడ. సో మనం ఇది చూసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. ఇప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి.
సో ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం మొబైల్ నంబర్ అలాగే కన్ఫర్మేషన్ మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక మనం ఆల్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళడం. వన్స్ ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి అక్కడి నుంచి మీ డీటెయిల్స్ అన్ని కూడా అప్లై చేసుకోవడమే. ఇది ప్రొసీజరు. సో ఎవరైతే 10th ఇంటర్మీడియట్ మీద పోస్టులు అయితే ఎదురు చూస్తున్నారో ఈ పోస్టులు చాలా సూటబుల్. ఒకవేళ మీరు కానీ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పోస్టులు కాబట్టి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.